అందివ్వగలుగుతూ నారా లోకేష్ బాబు. వనపర్తి జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి గురై పోలీసులు పోయిన 236 మొబైల్ ఫోన్లను రీకవరీ చేసిన బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు 65 లక్షలు ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. సిసిఎస్ బృందాలు సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో వివిధ రాష్ట్రాల నుంచి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలని, రసీదు లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని సూచించారు. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. సో వితౌట్ మొబైల్ ఫోన్ మనము సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టతరంగా మారిపోయింది. అందులో చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడము, మన పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ ఉండడము, తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి పాస్వర్డ్స్ పెట్టుకోవడము, గూగుల్ పే, ఫోన్ పే లాంటి విషయాలు కూడా మనం అందులో అన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఒక మొబైల్ ఫోన్ ఒకవేళ లాస్ అయినట్లయితే గనక కేవలం దాని యొక్క విలువని మాత్రమే మనం కన్సిడర్ చేయకుండా దాంతో పాటు పోగొట్టుకుంటున్నటువంటి ఎంతో విలువైన ఇతర సమాచారము, అది ఫోటోస్ కానివ్వండి, పాస్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే గూగుల్ పే, ఫోన్ పే కూడా ఇబ్బందికరంగా మారడం అనేది చాలా ఎక్కువగా పరిగణలోకి తీసుకొని అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం గమనించడము. ఈ 500 ఫోన్స్ కాకుండా ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి 3 సర్కిల్స్, ఆత్మకూర్, వనపర్తి, తర్వాత కొత్తకోటకు సంబంధించినటువంటి సర్కిల్స్ నుంచి ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. అందులో క్రైమ్ టీము, క్రైమ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, సైబర్ వారియర్స్ ఉన్నారు, సిసిఎస్ టీమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిసిఎస్ ఇన్స్పెక్టర్ అశోక్ యొక్క ఆధ్వర్యంలో, అలాగే డిసిఆర్బి డిఎస్పి బాలాజీ, తర్వాత ఎస్డిపిఓ వనపర్తి గిరిబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ని మనము లాస్ట్ 1 మంత్ నుంచి కండక్ట్ చేసి ఇప్పుడు మనము 236 మొబైల్ ఫోన్స్